రైతులు పంటలు పండించడంపైనే కాదు, ఆ పంటలను ఎంత నాణ్యతతో పండించామో కూడా దృష్టిలో ఉంచుకోవాలి. సాగులో అధిక భాగం ఖర్చు రసాయన ఎరువులు, పిచికారీలపైనే పెడుతున్న రైతాంగం సమగ్ర విధానాలలో భాగంగా మాత్రమే వాటిని ఉపయోగించాలి. గత కొంతకాలంగా మన దేశం నుంచి ఎగుమతి చేయబడుతున్న వ్యవసాయ ఉత్పత్తులు తిరస్కరణకు గురవుతున్నాయి. ఇందుకు ప్రధాన కారణం ఏంటో తెలుసా? వాటిలో ఉంటున్న రసాయన అవశేషాలు. చీడపీడల నివారణ కోసం విచ్చలవిడిగా పురుగు మందులను పంటలపై పిచికారీ చేస్తూ చేజేతులా మన ఆరోగ్యాన్ని నాశనం చేసుకుంటున్నాం. కాబట్టి సమగ్ర సస్యరక్షణలో భాగంగా మాత్రమే రసాయన మందులను ఉపయోగించాలి. అంతేకాదు, పంటపై ఏ దశలో వాడుతున్నాం, ఎలా వాడుతున్నాం అనేది కూడా ఎంతైనా ముఖ్యం. వాడాల్సిన విధంగా వాడకపోతే మందులు పనిచేయవు. దీంతో పదే పదే వాడుతూ ఉంటారు. అలా కాకుండా పురుగు మందుల వాడకంలో కొన్ని ఖచ్చితమైన జాగ్రత్తలు తీసుకోవాలి. మరి పురుగు మందుల కొనుగోలు, వాడే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో తెలుసుకుందామా? వ్యవసాయంలో రోజురోజుకీ పెట్టుబడుల భారం పెరిగిపోతుందన్నది సగటు రైతు ఆవేదన. వాస్తవమే అయినా అవసరమున్నా లేకున్నా ఎరువులు, పురుగుల మందులను సిఫారసుకు మించి వాడటం, అవగాహన లేకుండా వాడటంతో ఖర్చులు పెరగటమే కాదు, పంట ఉత్పత్తుల్లో వాటి అవశేషాలు ఉండి అటు వినియోగదారులకు ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి. పురుగు, తెగులు, కలుపు ఇలా అన్నింటి నివారణకు రసాయనాలను ఇష్టానుసారంగా వాడటంతో భూమిలో కొన్ని సంవత్సరాల పాటు వాటి ప్రభావం అలాగే ఉండి పంటలకు మేలు చేసే జీవరాశుల మనుగడ కూడా ప్రశ్నార్థకంగా మారుతోంది. చీడపీడలకు నిరోధక శక్తి పెరుగుతోంది. ప్రభావం ఎక్కువగా ఉండే మందులను వాడటం వల్ల పర్యావరణ కాలుష్యము పెరిగి పంటలకు మేలు చేసే మిత్రపురుగులు, పక్షులను మనమే చేతులారా చంపుకుంటున్నాం. ముఖ్యంగా కూరగాయల పంటలు, వాణిజ్య పంటల్లో వీటి వాడకం అధికంగా ఉంటోంది. మన దేశం నుంచి ఎక్కువగా ఎగుమతి చేయబడుతున్న ఉత్పత్తుల్లో మందుల అవశేషాలు ఎక్కువగా ఉన్నాయంటూ పలు దేశాలు తిరస్కరించటమే ఇందుకు నిదర్శనం. కాబట్టి పురుగు మందులను పిచికారీ చేసేటప్పుడు ఏ పంటలో ఏ మందులను సిఫారసు చేశారో, ఎంత మోతాదులో వాడాలో వంటి అన్ని విషయాలను క్షుణ్ణంగా తెలుసుకొని ముందుకు వెళ్ళాలి. పంటలో పురుగో లేక తెగులో కనపడగానే మందుల జోలికి వెళ్లకుండా ముందు నుంచే సమగ్ర సస్య రక్షణా పద్ధతులను ఆచరించాలి. చివరి అస్త్రంగా మాత్రమే పురుగు మందులను ఉపయోగించాలి. అంతేకాదు, పురుగు దశను అనుసరించి మందులను ఎంపిక చేసుకోవాలి. మందులను కొనుగోలు చేసేటప్పుడు ఆ పంటలో సిఫారసు చేసిన వాటినే తీసుకోవాలి. పురుగు మందుల డబ్బాలు లేదా ప్యాకెట్లపై ఉన్న అనుమతుల సమాచారాన్ని పూర్తిగా చదివి నా బ్యాచ్ నంబర్, తయారీ తేదీ, కాలపరిమితి వంటి వివరాలను జాగ్రత్తగా గమనించాలి. ఎంచుకున్న మందులను అధీకృత డీలర్ వద్ద మాత్రమే కొనుగోలు చేసి విధిగా రసీదులను తీసుకోవాలి. కొన్న తర్వాత 1-2 రోజుల్లోనే పిచికారీ చేసే విధంగా ఉండాలి. లేదంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. మందులను భద్రపరిచే స్థలం చిన్నపిల్లలకు, మూగజీవాలకు దూరంగా ఉంటే మంచిది. ఎండలకు, వానలకు పాడవకుండా ఉండే స్థలంలో ఉంచాలి. పిచికారీ చేసే సమయంలో కూడా తప్పకుండా కొన్ని మెలకువలు పాటించాలి. మందు ద్రావణానికి ఉపయోగించే నీరు శుభ్రంగా ఉండాలి. పిచికారీ చేసే మందు ద్రావణాన్ని, నీటిని సూచించిన మోతాదులో మాత్రమే వాడుకోవాలి. సాధారణ పొడి వాతావరణ పరిస్థితులు నెలకొని ఉన్నప్పుడు మాత్రమే పిచికారీలు చేపట్టాలి. ఎండ ఎక్కువగా ఉన్న సమయంలో కానీ, వర్షాలు కురుస్తున్న సమయంలో కానీ పిచికారీలు చేయకూడదు. అలాగే పురుగు మందులను, తెగుళ్ల మందులను, కలుపు రసాయనాలను, పోషకాలను కలిపి వాడకూడదు. విడివిడిగా పిచికారీ చేయాలి. లేదా శాస్త్రవేత్తల సిఫారసు మేరకు మాత్రమే ఉపయోగించాలి. ఒకవేళ సిఫారసు చేసిన మందు గుళికల రూపంలో ఉంటే వాటిని అలాగే పొలంలో చల్లుకోవాలి.
గుళికలు పొలంలో చల్లే సమయంలో 1-2 సెంటీమీటర్ల నీరు ఉండేలా చూసుకోవాలి. ఈ నీటిని 2-3 రోజుల వరకు బయటకు పోనీయకుండా పూర్తిగా పొలంలోనే ఇంకిపోయేలా చూడాలి. రసాయనాలను పిచికారీ చేసే సమయంలో కూడా శరీరానికి రక్షణ తొడుగులు తప్పనిసరిగా వాడాలి. గాలికి ఎదురుగా పిచికారీ చేయకూడదు. ఈ సమయంలో తినటం, పొగ త్రాగటం వంటి పనులు చేయకూడదు. పిచికారీలు పూర్తయిన తర్వాత కూడా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. స్ప్రేలు పూర్తయిన తరువాత శరీరాన్ని పూర్తిగా శుభ్రపరుచుకోవాలి. లేదంటే ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశముంటుంది. పిచికారీ పూర్తయిన తరువాత మిగిలిపోయిన మందు ద్రావణాన్ని తిరిగి పొలంలోనే పిచికారీ చేయటం వంటివి చేయకూడదు. దీనివల్ల మందు పరిమాణం ఎక్కువై ఒక్కోసారి పంటలు దెబ్బతినే ప్రమాదముంది. కనుక మందు డబ్బాలను, ప్యాకెట్లను, మిగిలిన రసాయనాన్ని పొలానికి దూరంగా ఒక గుంత తీసి అందులో వేసి పూడ్చాలి. కలుపు మందులు వాడే స్ప్రేయర్లను పురుగు మందులకు వాడకుండా ప్రత్యేకంగా ఉంచుకోవడం మంచిది. వాడే ముందు ప్రతిసారీ స్ప్రేయర్ను శుభ్రంగా కడిగి తరువాత వాడుకోవాలి. సాధ్యమైనంత వరకు తక్కువ విష ప్రభావం ఉన్న రసాయనాలను ఎన్నుకొని సిఫార్సు మేరకు సమగ్ర సస్యరక్షణలో భాగంగా మాత్రమే వాడుకున్నట్లయితే చీడపీడలను సమర్థవంతంగా అరికట్టవచ్చు. అంతేకాక నాణ్యమైన ఉత్పత్తులను పండించిన వాళ్లమవుతాము.